పసుపు గౌరమ్మని చేసుకోవాలి. దానికి కలశం అక్కర్లే. పసుపు గౌరమ్మని ఒక రాగి ప్లేట్లో పెట్టుకోండి. కింద తమలపాకులు ఒక 3 తమలపాకులు వేసి పసుపు గౌరమ్మని పెట్టుకోండి. ఈ పసుపు గౌరమ్మని పెట్టుకోండి. దానికి మీరు కుంకుమార్చన చేయాలి. అంటే అదేంటో అని మీరేం కంగారు పడక్కర్లే. కుంకుమతో పూజ చేయాలి. మీకు ఏ అష్టోత్తరం వస్తే అది అమ్మవారిది కుంకుమతో పూజ చేయాలి. ఇవాళ లలితాదేవి, రేపు అన్నపూర్ణాదేవి, లేదా ఎల్లుండి ఇలా ఏం కాదండి. అది అమ్మవారికి ఎంతో ప్రీతిగా అలంకరణ చేసి ఆ రూపంగా భావించి మనము పూజలు చేస్తుంటాం. అనేక క్షేత్రాల్లో అలా చేస్తుంటారు. ఓకే, మన ఇంట్లో మనము ప్రతిరోజు ఒకే అష్టోత్తరం చదవచ్చు. లేదా ఒకరోజు దుర్గా అష్టోత్తరం, ఒకరోజు లలితా అష్టోత్తరం, ఒకరోజు లక్ష్మీ అష్టోత్తరం అలా చదువుకోవచ్చు. లేదు, అది కూడా నేనే చెప్తాను మీకు. ఎందుకు అంత కంగారు? అంటే కన్ఫ్యూజన్ ఎందుకు? ఇవాళ బాలా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క అష్టోత్తరాన్ని చదవాలి. లేదా చదవడం రాదు కదా, ఇప్పుడు చాలామందికి చదవడం రాకపోతే వినండి. ఆ నామాలు ఓం బాలా త్రిపుర సుందరి ఏ నమః, మహాశక్తి ఏ నమః, త్రిపురాయై నమః, ఆ నామాలు ఏవైతే వస్తుంటాయో ఆ నామాలు నేనే చదివి ఛానల్లో పెట్టొచ్చు. కానీ మనకు అంత సమయం లేక మీకు యూట్యూబ్లో చూడండి అని చెప్తున్నాను. ఆ నామాలు ఏవైతే వస్తాయో ఆ నామాలు చదవండి. లేదా వింటూ కుంకుమ వేస్తూ ఉండాలి. ఎక్కడ వేయాలండి? ఆ గౌరమ్మ పైన. అంటే ఆ పసుపు ముద్ద అమ్మవారిగా భావించి, గౌరీ స్వరూపంగా భావించి మనం ఆ పసుపు ముద్దని రాగి ప్లేట్లో పెట్టుకుంటాం కదా, అక్షతలు వేయటం, పసుపు వేయటం ఏమీ చేయకూడదు. కేవలం కుంకుమ మాత్రమే. అది కూడా మెరూన్ కలర్ తీసుకోండి. ఇష్టం వచ్చిన రంగులు కలిపిన ద్రవ్యంతో పూజ చేయకూడదు. అది కలుషితంతో కూడుకున్నటువంటి పూజ. అది దేవతలు మెచ్చరు. మెరూన్ కలర్ ఉన్నది కుంకుమతో, ఎంతండి ఇంత కుంకుమ అంతే, కుంకుమతో అమ్మవారికి అర్చన చేయాలి.